సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరు సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై విలిగే దీపం. హలో డార్లింగ్, ఎన్నింటికి? వచ్చేస్తున్నా ఉంటా. అరే సీను, సీను రే, నా లవర్ ఫోన్ చేసిందిరా, అర్జెంట్గా వెళ్ళాలి, త్వరగా రా. దగ్గరా రెండై పలిగే ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట. దరిద్రుడని పొద్దున పాస్ నడుతున్న వాటర్ తాగిపోతే ఏమవుద్ది? నీకేమైంది? నేను అయితే నువ్వు తాగి ఈ రోడ్డు నుంచి వస్తున్నా ఎక్కడ ఏం చేస్తాను? దేవుడు మనకి ఇచ్చిన శిక్ష అది, కలిపి పుట్టాం కదా, అలాగే అనుభవించు. చచ్చిపోతుంది టార్చర్, రోజు భరించా చచ్చిపోతాను నీతో. వెళ్ళవే, తర్వాత వెళ్ళిందే చెప్పు. ఇప్పుడేంటి? డైరెక్ట్ గా వెళ్ళాలి నువ్వు. వెళ్ళాలి కదా, వెళ్దాం. నేను రాను. నువ్వు రారా? నాకు రావట్లేదురా, నేను రారా? నేను రానురా. పెద్ద చిరాకైపోతున్న రోజు నాకు. ఇప్పుడు వస్తాందా? రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై విలిగే దీపం మేమంట. రెండై పలిగే ఓకే ఓ రాగం. సరే వెళ్దాం. ఎక్కడికి? నా లవర్ ఫోన్ చేసిందిరా, ఫేస్బుక్ లో ఇప్పుడు దాకా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. పదరా వెళ్దాం. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, బర్త్డే ఉంది, పబ్కి వెళ్ళాను, నేను రాను. రే నా లవర్ రా, నా లైఫ్ రా ఇక్కడ. అక్కడ నా ఫ్రెండ్ రా. అరే రోజు ప్రతిసారి చెర తెప్పిద్దురా. ఇదిగో మొహం భద్రస్పోతే ఎక్స్ట్రా జగత్ మీద ఎప్పుడు లవర్ ఫేస్బుక్ అని ట్విట్టర్ అని చెప్పి అమ్మాయి వెనక పడ్డా తప్పించి నా గురించి పట్టించో నువ్వు. అరే కాదురా, నా లవర్ రా, సార్ అర్థం నా చేసుకోరా. ఫ్రెండ్ నేను రాను రా. ఇలా అయితే మన ఇద్దరం కలిసి ఉండడం వేస్ట్. విడిపోదాం. నాకు అదే కాదు, ఎప్పటి నుంచి కోరుకుంటాను దేవుడిని. ఇక్కడ పక్కన డెఫినెట్ గా ఆడి దగ్గరికి వెళ్దాం. పదం డాక్టర్ దగ్గర పదం. డాక్టర్ ఏంటి ప్రాబ్లం? నేను విడిపోదాం అనుకున్నా డాక్టర్. అయితే మంచి లాగుతారు కదండి. నీ బొంద విడిపోదాం అనుకుంటే ఆస్తి గురించి కాదు డాక్టర్. ఇగో ఎత్తుకొని పుట్టాం. మీరు కమల పిల్లలా? అవును, విమల పిల్లలు. ఏదో పంచి లేదు. ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు? ఏం చెప్పండి డాక్టర్, ఒకటా రెండా ప్రతిదీ ప్రాబ్లం వీడితోనే. నా గురించి చెప్పక అర్థమైందా? నీతో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ మాట్లాడుతురే. ఏంటి మీ ప్రాబ్లం? క్లారిటీగా నాకు చెప్పండి. నేను చెప్తాను డాక్టర్. చెప్పండి. నాకు పవర్ స్టార్ అంటే ఇష్టం డాక్టర్. నాకు మెగాస్టార్ అంటే ఇష్టం డాక్టర్. పవర్ స్టార్ సినిమాకి వెళ్తానంటే మెగాస్టార్ సినిమాకి వెళ్తా ఉంటాను అవును డాక్టర్. డాక్టర్, మెగాస్టార్ 150 సినిమాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని డాన్సులు, ఎన్ని పాటలు, ఎన్ని డైలాగులు. బాబు పవర్ స్టార్ మేము కూడా ఇక్కడ హ్యూమన్. రే ఆపండి రా. పవర్ స్టార్ మెగాస్టార్ ఉందిరా, ఎదురుగా టవర్ స్టార్ ఉంచుకొని. పవర్ స్టార్ ఎవరు సార్? మన జబర్దస్త్ నాగబాబు గారు రా. ఇంకేంటి మీ ప్రాబ్లం ఏంటి? ఒకటా రెండో డాక్టర్, చాలా ఉన్నాయి. నాకు అనసూయ అంటే ఇష్టం డాక్టర్. నాకు రష్మి అంటే ప్రాణం డాక్టర్. హలో, అనసూయ హైట్ గా ఉంటది, కలర్ ఎక్కువ ఉంటది, డాన్స్ బాగా చేస్తుంది, యాంకరింగ్ బాగా చేస్తుంది. మా రష్మికి ఏం తక్కువరా? ఏం తక్కువ ఏంటి? రష్మి అన్నింటిలో ఎక్కువే. అన్ని తక్కువే. దబిడి దిబిడి. రష్మి అనసూయ అంటారేట్రా, ఎదురుగా రోజా గారిని పెట్టుకొని. ఆవిడ నమ్మితే వచ్చిన అందం కూడా ఎద్దకు లేదురా. అదేం డాక్టర్, వీళ్ళిద్దరు ఏజ్ ప్లస్ చేస్తే ఆవిడ ఏజ్ అన్నారు? అది పుకార్రా. పులియారు అనుకున్నా డాక్టర్. ఇంకేంటి ప్రాబ్లం? నాకు మళ్ళీ మళ్ళీ టీ ప్రోగ్రామ్ అంటే ఇష్టం డాక్టర్. క్యాష్ అంటే ఇష్టం డాక్టర్. అది చూస్తుంటే చాలా మస్తు డాక్టర్. క్యాష్ లో హైలైట్ ప్రోగ్రామ్. హలో, టీ ప్రోగ్రామ్ ఎంత బాగా డాన్స్ చేస్తారో అలాంటి సెలబ్రిటీస్ క్యాష్ వెళ్తారు. డాన్స్ ప్రోగ్రామ్ మస్తు చూసా. క్యాష్ ఆపండి రా. అదే మళ్ళీ మన వాళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టి అది చూడొచ్చు కదా. అందరూ అస్సలు మాత్రం చూడండి డాక్టర్. ఏ చూడండి ఎందుకు? దాంట్లో సుడిగాలి సుధీర్గాడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేను. దరిద్రుడు ఓవర్ యాక్షన్, దరిద్రుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు డాక్టర్. చెప్పుదో కొట్టా సార్. సుడిగాలి సుధీర్ ఏమన్నా అంటే సుడిగాలి సుధీర్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఇక్కడ సార్. ఆ సీన్ గడేసి అదో గెటప్పుల వల్లే సార్ ఇప్పుడు దాకా స్కిట్లు సరి కొట్టట్లేదు, లేదంటే కింగ్. ఆ సీన్ గడు సుధీర్ గారు పడకపోతే మూడో కంటెస్ట్ రాంప్రసాద్ ఉన్నాడు, ఆయన చూడొచ్చు కదా. అవసరమైతే శంకర్ గారి స్కిట్లు చూస్తారు, రవి గారి స్కిట్లు చూస్తారు, రాంప్రసాద్ గారు అట్ట చూడదు సార్. ఆడు ఆటో పంచులు. సరే మీరు ఎంత గొడవ ఉందో మీరు కలిసి నాకు ఇష్టం, మిమ్మల్ని విడదీసేస్తాను. రండి డాక్టర్. డాక్టర్, మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో కాదు సార్, దాని ఎక్స్పీరియన్స్ కాదు, ఆపరేషన్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ఆపరేషన్ చేశాను తెలుసా. ఎవరెవరు విడదీశారు డాక్టర్? నీకు విషయం తెలుసా? ఏంటి? మన రేష్మి అనసూయ అక్క చెల్లెలు పుట్టినప్పుడు ఇద్దరికి హెడ్లు అతుకొని పుట్టారు. నేనే కట్ చేసి సెపరేట్ గా యాంకరేషన్ చేశాను. అంతేకాదు నీకు ఇంకో విషయం తెలుసా? మన వీరప్పనుడా స్మగ్లర్ వీరప్పన్న, మన ఏడుకోండలో బ్రదర్స్ ఇద్దరు మీలాగే అతుకొని పుట్టారు. నేనే కట్ చేసి సెపరేట్ చేశా. ఓకే, మీకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తాం. చిన్న టెస్ట్లు ఉన్నాయి. ఓకే
డాక్టర్ ఏమేంటి డాక్టర్? టెంపరేచర్ ఏంటి 190 ఉంది. 190 ఉందా? మనిషికి 95 ఉంటదయ్యా. ఇద్దరిది కలిపి వచ్చింది డాక్టర్ అది. ఓహో, ఇద్దరిది కలిపి వచ్చిందా? ఆయన థర్మామీటర్ లో 190 ఎక్కడ ఉన్నాడు డాక్టర్? ఇది జబర్దస్త్ థర్మామీటర్ అంతేనే ఉంటది. బీపీ చెక్ చేయాలి. హలో, నేను రాను. నేను వస్తే ఎదవ వస్తున్నాడు, సిద్ధు కూడా వస్తున్నాడు. నా వల్ల కాదు, మొత్తం చూసేస్తున్నాడు. నేను రానంతే, నేను రాను. నువ్వు ఫోన్ పెట్టి, నేను రానని చెప్పాను కదా. బీపీ ఎట్రా అలా పైకి లేచిపోతుంది. ఇగో దరిద్రుడు అరుస్తున్నాడుగా, అందుకే నా బీపీ పెరుగుతుంది. ఓ ఆర్డర్స్ నీకు పెరిగిపోతుందా? అయ్యి బాబాయ్, మీకు లాభం లేదు, మీకు ఆపరేషన్ చేస్తాను, లోపల పదండి. డాక్టర్ ఏం కోస్తున్నారు డాక్టర్? ఓ మై గాడ్ డాక్టర్, ఇంకా పెళ్లి కాలేదు డాక్టర్. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ డాక్టర్. ఓకేనా డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కానీ దురదలు వస్తుంది డాక్టర్. ఈ దురదలు తగ్గడానికి ఆపరేషన్ చేయను కొంచెం. డాక్టర్ అరే నువ్వు మాట్లాడరా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. చెలే వాడేంటి అలాగెళ్ళిపోతున్నాడు? సుధీర్ అంటే నువ్వేనా? నేనే. మీరు? సోనియా. ఓ మై గాడ్, నా ఫేస్బుక్ ఫ్రెండ్. ఐ కాంట్ బిలీవ్ దిస్. సో నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అది అందరికీ తెలుసు. అవును, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అదేంటి వంగావు? కాదు, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా యోగా చేస్తూ ఉంటాను అనమాట, అది చెప్పేది. నువ్వు ఏం జాబ్ చేస్తావు? నేను చిచ్చి ఇదేంటి? ఇచ్చిగట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. ఓహో, లంచ్కి వెళ్దామా? లంచ్కి? చిచ్చి ఇక్కడ లంచ్ ఏంటి? చిచ్చి ఇది కాదు, నువ్వు ఎక్కడున్నా చూస్తున్నా పైన డేర్ చూపు, పక్కన ఉన్న పార్క్ లో హోటల్కి వెళ్దాం. ఓహో, పార్క్ ఆయత్లోనా? లంచ్ తర్వాత ఎక్కడికి వెళ్దాం? లంచ్ తర్వాత ఏంటిది? అదే ఫన్ జోన్ కి వెళ్ళి ఆడుకుందాం ఉంటా. ఫన్ జోన్. ఖాళీ సమయాలు ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఇది చేస్తావా నువ్వు? శ్వాస ఎక్సర్సైజ్ చేస్తుంటా, బ్రీత్ ఎక్సర్సైజ్. ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత నన్ను ఎలా చూసుకుంటావు? ఈకెలా చూసుకుంటావా? నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటానంటానమ్మా. డాక్టర్, హాస్పిటల్లో బొద్దింకలు చాలా ఉన్నాయి. మా మమ్మీ డాడీని ఎలా చూసుకుంటావు మీ నువ్వు? మమ్మీ డాడీని? అదేంటి మా మమ్మీ డాడీని ఎలా కొడతావా నువ్వు? లేదు, మీ మమ్మీ డాడీ కింద చెప్పులా ఉంటారని చెప్పారంట. నాకు ఏదేదో తేడా ఉంది, టెన్షన్ ఉంది. కొంచెం మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. టెన్షన్ ఫ్రీ. కాదు, ఫేస్బుక్ లో నీ ఫోటో చూశాను, చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావు అంటే డైరెక్ట్ గా చూసినప్పుడు నేను పడిపోయాను. ఐ మీన్ లవ్ విత్ యు. డాక్టర్ ఏంట్రా? నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా అడగాలా? ఇంకొకటి ఇవా? ఇంకోటా? Get out from here. నీకన్నా నా ఎక్స్ బాయ్ ఫ్రెండే బెస్ట్. నాగబాబు గారు వచ్చేస్తున్నా నేను. విడిపోతే ఏమవుతుందంటే అర్జెంట్గా సీనుగడి దగ్గరికి వెళ్ళాలి. తప్పైపోయిందిరా సీను, ఏంట్రా మనకి కర్మ. డాక్టర్ దగ్గర చేయని తప్పులు చేశాను రా. ఏం చేసావురా? అంటే కప్లింగ్ మీద దడతాడు. మనం విడివిడిగా బతకలేవరా. వద్దురా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం మళ్ళీ కలిసిపోతాం. రారా డాక్టర్ దగ్గర. మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? డాక్టర్, మేమిద్దరం విడివిడిగా ఉండలేం డాక్టర్, దయచేసి మమ్మల్ని కలిపండి డాక్టర్ ప్లీజ్. డాక్టర్ చాలా కష్టమే అవ్వదు డాక్టర్. మేము ఆస్తులు పంచుకోకుండా అన్న ఉండగలం కానీ విడిపోయి ఉండలేం డాక్టర్. ఐ బౌ ఫర్ యూ. మీకు ఆస్తి ఎంత ఉంటది? 100 కోట్లు డాక్టర్. 100 కోట్లు ఉంటదా? థియేటర్లోకి రండి. ఏ సినిమా ఆడుతుంది డాక్టర్? ఆపరేషన్ థియేటర్లోకి రండి. ఓ సారీ డాక్టర్. డాక్టర్ ఏం చేస్తున్నారు డాక్టర్? 5 minutes అయిపోయింది లాస్ట్ క్వశ్చన్. డాక్టర్ మేము ఆ టైప్ కాదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరేం చేస్తున్నారు? బాగుంది కదా? నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నిజంగా మళ్ళీ కలిసిపోయిన చాలా హ్యాపీగా ఉందిరా. నేనే హ్యాపీగా ఉన్నా. రే డాక్టర్, డాక్టర్ దిస్ డాక్టర్. అది కాదురా డాక్టర్, నేను డాక్టర్ 10 సంవత్సరాలు అయిందిరా. డాక్టర్
1,00,000 కూడా సంపాదించలేదురా. నీకు 100 కోట్లు ఉన్నాయి కదా, మీతో పాటు కలిసి అన్నదమ్ములా బతుకుతున్నారా, అందుకని ఆపరేషన్ మగ్గురు కలిపి చేస్తాను. చాలా దారుణం డాక్టర్. దారుణం ఏముందిరా, 100 కోట్లు సమానంగా పంచుకుందాం. 30, 30, 40. 40 డాక్టర్. 40 అంటే అంటారు, 30 కదా. నేను పెద్దోండి కదరా, మీ ఇద్దరికి అన్నీ నేను చెప్పట్లే మీరు ఫాలో అవ్వాలి. నాటి అనుబంధమే నాటిదో ఇదేలే, ఇదేలే. రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం మేమంట. జడ్జెస్ రోజా గారు ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించింది. సో సార్ చెప్పింది బాగా ఫాలో అవుతున్నారు. బాక్స్ బయటికి రమ్మన్నారు, ఫుల్ గా బయటకు వచ్చేసి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది చూసేటప్పుడు నాకు సూర్య గారి ఫిల్మ్ గుర్తొచ్చింది. బ్రదర్స్ హలో బ్రదర్స్ రెండు మిక్స్. ఓకే, ఫస్ట్ అంతా బ్రదర్స్, విడిపోయిన తర్వాత హలో బ్రదర్స్. ఒక బ్రదర్ వెళ్ళి హీరోయిన్ కి లవ్ చేస్తుంటే ఇంకో అతని ఫీలింగ్స్, అండ్ ఒకటి తాగుతారు ఒకటి తాగరు. దీని ఏం యాక్ట్ చేస్తున్నారో అక్కడ రియాక్ట్ అవటం, అండ్ నువ్వు కిస్ చేస్తే అక్కడ వెళ్ళి రామ్ ప్రసాద్ కి కిస్ చేయటం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అబ్బాయిని కూడా చూడవా, ఆయన ఏదో అమ్మాయికి కిస్ పెట్టేస్తే నువ్వు డాక్టర్ కి పెట్టేస్తే ఏకంగా ఎలా? నా తమ్ముడు తప్పు మేడం. ఏం చేయలేవా? వాడికి భయం లేని విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడ ఎదురుగా కిస్ చేశాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది ఇక్కడికి, వాళ్ళ శ్రీనివాల్ వైఫ్. ఇంటికి వెళ్ళాక అడుగుతారేమో, ఇంటికి వెళ్ళక ఉంటది అడిగి. ఆ, నీకు జింతాక్ జింతాక్ జింతాకే రోజు ఉండదు కదా. సీను, ఎలా ఉంది మీ ఆవిడ ముందు పర్ఫార్మెన్స్ చేయటం? మామూలుగా కొత్త వాళ్ళ మీద చేయటం పెద్ద కష్టం అనిపించింది, కానీ మన ఇంట్లో వాళ్ళు కొంచెం కష్టం. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదు మేడం, అంటే నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎక్కేటప్పుడు మర్చిపోయాను మేడం. తను ఇక్కడ ఉందన్న సంగతి గుర్తులేదు నాకు. అయినా ఆవిడ ఈడికన్నా మంచి పెర్ఫార్మర్. అవునా? ఒకసారి చూడొచ్చా మేము? సో మీరు ఇంట్లో చూసిన సీనుకి ఇక్కడ స్టేజ్ మీద చూసే సీనుకి డిఫరెన్స్ ఏంటి? అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే వీక్లీ వన్స్ ఒకసారి జబర్దస్త్ వస్తుంది, బట్ మా ఇంట్లో రోజు జబర్దస్త్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో మీరు చాలా లక్కీ, ఆల్వేస్ నవ్వుతూ ఉండొచ్చు. చాలా స్కిట్లు నేను ఇక్కడ చేయబోయే ముందు ఇంప్లిమెంట్ చేసేది ఇక్కడే మేడం. సో అది మంచి ఇదే. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెట్? నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు చాలా కొత్తగా చేశారు.